కాశ్మీర్లోని పహల్గావ్లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ నల్గొండ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో గడియారం సెంటర్లో పాకిస్తాన్ ఉగ్ర దిష్టిబొమ్మను దహనం చేశారు. చనిపోయిన భారతీయ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఉగ్రదాడిలో మరణించినటువంటి హిందూ బంధువులకు వారి ఆత్మశాంతి కలగాలని శ్రద్ధాంజలి ఘటిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కాశ్మీర్లోని పహల్గావ్లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ నల్గొండ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో గడియారం సెంటర్లో పాకిస్తాన్ ఉగ్ర దిష్టిబొమ్మను దహనం చేశారు. చనిపోయిన భారతీయ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఉగ్రదాడిలో మరణించినటువంటి హిందూ బంధువుల ఆత్మకు శాంతి కలగాలని శ్రద్ధాంజలి ఘటిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, పెళ్లి రామరాజు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగస్వామి, నల్గొండ పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, చింత బీపంగి, జగ్జీవన్, ముత్యాలరావు, పాశం శ్రీనివాస్ రెడ్డి, శివరామకృష్ణ, మంగళపల్లి కిషన్, దొండ ముతేష్, బైరోజు సత్తేగౌడ్, గుండా నవీన్ రెడ్డి, లగ్డపురం వెంకటేశ్వర్లు, రావెల కాశమ్మ, నీరజ, కొండేటి భవానీ, మునగాల సుధారాణి తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులారా, పాకిస్తాన్ ఉగ్రవాదులారా, పాకిస్తాన్ ఉగ్రవాదులారా, పాకిస్తాన్ గుండల్లారా, పాకిస్తాన్ గుండల్లారా, ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే, ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే, ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. గుండల్లారా ఖబర్దార్, ఉగ్రవాద గుండల్లారా ఖబర్దార్. జై జై మాతా, భారత్ మాతా, జై మాతా, భారత్ మాతా, భారత్ మాతా की జై. పాకిస్తాన్ ఉగ్రవాదులారా, పాకిస్తాన్ ఉగ్రవాదులారా, పాకిస్తాన్ ఉగ్రవాదుల పాదాడిలో సురవతులు హిందువులు జాగో 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 పాకిస్తాన్ ఉగ్రవాదుల పాకిస్తాన్ ఉగ్రవాదులారా, మరి నిన్న జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో మన భారతీయులు మరి దాదాపు 28 మంది మరి చనిపోవడం జరిగింది పెహల్గావ్ గ్రామంలో. మరి దీన్ని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. నిజంగా మరి 370 రద్దు తర్వాత మరి కాశ్మీర్ ప్రజలు మరి ఆ కాశ్మీరు అంటే కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి స్వాగతించి మరి భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు మరి నిన్న జరిగినటువంటి ఏదైతే ఉగ్రదాడుల్లో మరి కాశ్మీర్కు వచ్చినటువంటి టూరిస్టులను మరి పిలిచి మహిళలను పిల్లలను పక్కన పెట్టి కేవలము మగవాళ్ళని మాత్రమే ఏ మతం అని చెప్పేసి అడిగి హతమార్చిన దుర్మార్గులు మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు. మరి నిజంగా ఈరోజు జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబడ్డారంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు సపోర్ట్ ఉండడం వల్లనే ఇది జరిగిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నమ్ముతా ఉన్నది. ఈరోజు ఈ దేశంలో ఆ ఉగ్రవాదులు చేసినటువంటి దాడిలో దాదాపు 30 మంది చనిపోతే హిందువులు, మరి ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇలా నిరసన
మరి చనిపోయిన వారికి నివాళులర్పిస్తున్నారు. మరి ఈ దేశాన్ని 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి ఉగ్రవాదుల చర్యలను ఎందుకు ఖండిస్తలేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నది. ఇవాళ భారతదేశ గౌరవాన్ని, భారతదేశం దేశ ప్రజల కోసము మరి దేశ ప్రజలందరూ బాగుండాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో మరి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడోసారి అధికారం వచ్చిన ఇప్పటి వరకు దేశంలో ఎలాంటి ఉగ్రదాడులు జరగకుండా కాపాడి ప్రశాంతంగా ఉన్న ఈ దేశాన్ని ఏ విధంగానైనా ఈ దేశంలో మత చిచ్చు పెట్టాలి, ఉగ్రవాదులను సపోర్ట్ ఉండి ఈరోజు మిగతా పార్టీలు ఇవాళ దేశంలో ఒక పార్టీల కోసమో కాదు, ఏ దాడిని భారతీయ జనతా పార్టీ నల్లగొండ పట్టణ శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 370 ఆర్టికల్ రద్దు జరిగి కాశ్మీర్ రాష్ట్రం ఒక మరో మినీ స్విట్జర్లాండ్గా అభివృద్ధి చేస్తే ఓర్వలేని పాకిస్తాన్ దేశంలో మరి ఉగ్రవాదం ఉత్పత్తి చేస్తూ కాశ్మీర్ అభివృద్ధిని ఓర్చుకోలేనటువంటి పాకిస్తాన్ దేశస్తులు ఒక హిందూ మతాన్ని పేరుగా సాగ్గా చూపెట్టి కులం లేకుండా ప్రాంతం లేకుండా వీరు హిందువులని వారిని చంపివేయడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ దేశంలో మరి అక్రమంగా ప్రవేశించినటువంటి ముస్లింలు గత మరి 100 సంవత్సరాల నుంచి 41 కోట్ల మంది హిందువులని బలి తీసుకురు. కేవలం మత ప్రాతిపదికన హిందువులను బలి తీసుకురు. కానీ ఏ ఒక్క హిందువు మతం ప్రాతిపదికన ముస్లింను చంపలేదు. ఈ సందర్భంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తుదముట్టించేంత వరకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అమరత్వానికైనా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పాకిస్తాన్ ఉగ్రవాదానికి తక్షణమే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తగిన సమాధానం బుద్ధి చెబుతా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని జాతీయ పార్టీలు హిందువుల వైపు ఉంటారా, ఈ దేశాన్ని ఉగ్రవాద దేశంగా మార్చే ఇతర పార్టీల వైపు ఉంటారా అనేది హిందువులు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఎవరైతే మరి ప్రాణాలు కోల్పోయారో